నేను మీ పురంత వీరయ్య స్వామిని ఈరోజు మీ ముందుకు శ్రావణ మాసం అనగానేమి అనే విషయం గురించి చర్చించుకుందాం. మరి శ్రవణము అనగా వినడము అని అర్థం. శాస్త్రంలో శ్రవణం అనగా వినడము. ఈ మాసమంతా కూడా మీరు ఏదో ఒక విషయాన్ని వినాలి అనేదే శ్రావణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశము. దక్షిణాయనం ప్రారంభమైంది కాబట్టి భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి ఈ యొక్క చాతుర్మాసం ఈ 4 మాసాలలో శ్రావణ మాసంలో కూడా ఒకటి. దీనిని భగవంతుని ఆరాధించడంలో ప్రత్యేక స్థానాన్ని కలిగించారు శ్రావణ మాసానికి. మరి అదేవిధంగా 4 వేదాలు, 18 పురాణాలు, 6 శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు ఇవన్నీ కూడా శ్రవణం చేసే మాసమే శ్రావణ మాసము అని చెప్పడం జరిగింది. మరి ప్రత్యేకించి గురువులను ఆరాధించడము, ఇష్టలింగార్చన చేసుకోవడము, వీరశైవులలో ప్రత్యేకమైన శ్రావణ మాసానికి ఒక వ్రత నియమ దీక్ష ఉంటుంది. ఈ యొక్క 30 రోజులు కూడా ఆ యొక్క స్వాములు, మఠాధిపతులు, పీఠాధిపతులు త్రికాల పూజ, షట్కాల పూజ అనే ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తూ ఉంటారు. 3 కాలాల పూజ అంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము. షట్కాల పూజ అంటే సూర్యుడు అస్తమించేదానికి ముందు బ్రాహ్మీ ముహూర్తము, సూర్యుడు అస్తమించిన తర్వాత ఉదయకాలం, మధ్యాహ్నము ముందు కాలము, మధ్యాహ్నము తర్వాత కాలం. మరి అదేవిధంగా సూర్యుడు అస్తమించేటప్పుడు సాయంత్రం 6 ముందు, సాయంత్రం 6 తర్వాత. దీన్ని షట్కాల పూజ అని అంటారు. పంచాచారాలు, షట్ స్థలాలు, అష్టావరణాలు వీరశైవ సాంప్రదాయంలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. గురు, లింగ, జంగమ అనే పదానికి గురువు, లింగము, జంగము. ప్రప్రథమంగా గురువును ఆరాధించాలి, జంగములను పూజించాలి, లింగాన్ని పూజించాలని చెప్పడం జరిగింది. ఆ గురులింగ జంగముడే సాక్షాత్తు శివుడని కూడా చెప్పడం జరిగింది. సాక్షాత్తు నడిచే దేవుడే జంగముడు అనే పదాన్ని వివరించడం జరిగింది. మరి అదేవిధంగా ఎవరైతే ఇష్టలింగాన్ని ప్రతిరోజు 3 కాలాలలో కానీ 6 కాలాలలో కానీ పూజ చేస్తూ ఆ యొక్క త్రాటక యోగంలో ఆ లింగాన్ని అరచేతిలో పెట్టుకొని, త్రాటక యోగం అనగా 3 కన్నుల భూమధ్య స్థానంలో ఉంచి ఎవరైతే శివుని ఆరాధిస్తున్నారో వారు తప్పకుండా శివ సాన్నిధ్యం, శివుని యొక్క పక్కన కూర్చే అధికారాన్ని కలిగిస్తారని శాస్త్రం చెప్పబడుతుంది. కనుక గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్పుకున్నాం. మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి అందరూ చెప్పుకున్న శ్లోకం ఏది? గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అని ఈ శ్లోకం చెప్పబడుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో మీ ఇంటి దేవుని వద్ద కానీ, మీ ఇంటి గురువులను కానీ ఒకరోజు పిలిపించి వారికి పాదపూజ చేసి, శివయోగిని సంతృప్తే తృప్తో భవతు శంకర, సంతృప్త్యా తన్మయం విశ్వం తృప్తి మేది చరాచరం. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది శివయోగులు అని చెప్పబడింది. ఒక్క శివయోగికి భోజనం పెట్టినట్లయితే 100 మంది భోజనం చేసిన ఫలితాన్ని ఆ శివుడు మనకు ప్రసాదిస్తాడని ఆ శ్లోకం వివరణ. మరి ఈ శ్రావణ మాసంలో వీరశైవులు, మరి అదేవిధంగా ఆ యొక్క వీరశైవ భక్తులు, లింగాయతులు ఎవరున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా గురువును ఆశ్రయించండి, గురు యొక్క కృప పొందండి, గురు యొక్క ఆశీర్వాదం పొందండి. గురువును మీ ఇంటికి పిలిపించి ఒకరోజు పాదపూజ చేసి వారి సంతృప్తికరమైన భోజనం పెట్టి మీరు అష్టైశ్వర్యాలు పొంది, ధనకనక వస్తువాలను పొంది ఈ యొక్క సన్మార్గంలో నడిచి ముందుకు వెళ్ళాలని ఈ మంత్రశక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలుపుతున్నాను. ఓం నమః శివాయ.